మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సే, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ సాక్షిగా నేను నీ ఆశలో నేను సిద్ధపరచు. దుష్ట శక్తి, చీకటి శక్తి ఏసునామములో బంధిస్తున్నా. ఈ ఏప్రిల్ నెల మీరు మాకు ఇచ్చినారు ప్రభా, దీన్ని మీరు దీవించండి. ఏ బిడ్డ ఈ ఆశతో వచ్చిన వాళ్ళ ఆశలన్నీ తీర్చండి. నీ సాక్షిగా నిలబెట్టి నిరాకరణ సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. కీర్తన గ్రంథం 20 అధ్యాయం తీయండి. కీర్తన గ్రంథం 20 అధ్యాయం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమెన్. దేవుడు ఈ నెలలో ఈ వాగ్దానము నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. మన కోరిక అంతా కూడా దేవుడు తీరుస్తాడు. ఆ తర్వాత మన ఆలోచన అంతా కూడా ప్రభువారు ఏం చేస్తారంటే సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఈ నెలలో, ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ నెలలో మనం చాలా విషయాల్లో విడుదల పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు మనల్ని పీడిస్తున్న చీకటి ప్రభావం, తర్వాత మనని ఇబ్బంది పెడుతున్న అనేకమైన సమస్యలు ఈ నెలతో చాలా వరకు పటాపంచలు అయిపోతాయి. హల్లెలూయా. తర్వాత ఈ నెలలో మన ఆలోచన విధానం కూడా మారుతుంది. తర్వాత అంతకుముందు ఉన్న మనము ఇప్పటి నుంచి ఉన్న మనకి చాలా చేంజ్ వస్తుంది. ఆకాశం భూమికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ యాక్సిడెంట్స్ చేసే దురాత్మ బంధింపబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు యాక్సిడెంట్లు ఉన్న వారిని రక్షించాలి, తప్పించాలని కూడా మనము ప్రార్థన చేద్దాం. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి. యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి. తర్వాత దైవజనుల మీద చాలా దాడులు జరగబోతున్నాయి. చర్చిలు మూయటము, తర్వాత చాలామంది పాస్టర్స్ పోలీసు వాళ్ళు పట్టుకోవటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వారిని ఇబ్బంది పెట్టడము, ఎట్లయినా సేవ ఆగిపోవాలని ఈ నెలలో చాలా ప్రభావితం. సైతాన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాడు. అది కూడా దేవుడు విడుదల ఇవ్వాలి, విజయం ఇవ్వాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తర్వాత ఈ నెలలో మన దేశానికి సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తి చనిపోబోతున్నాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఆయన చాలా దాన ధర్మాలు చేసినాడు, కానీ ఆయన చనిపోతాడు ఈ నెలలో. వాళ్ళ కుటుంబం కోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం పట్టుకొని మనం అడుగుదాం. దేవా, నువ్వు నాతో మాట్లాడను, నా ఆలోచన యావత్తును సఫలపరచు, నా కోరికను సిద్ధింపజేసి నా ఆలోచనను నువ్వు నెరవేర్చు. ఇగో నా ఆలోచనలు ఇట్లున్నాయి, ఇగో నా కోరికలు ఇట్లున్నాయని మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనకు విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి 5వ వచనం. యెహోవా, నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. మనం చేసే ప్రేయర్స్కి చాలా వరకు మూమెంట్ వస్తుంది, చాలా వరకు కదిలింపు వస్తుంది, చాలా వరకు నెరవేర్చబడుతుంది. తర్వాత దేవుని మీద ఉన్న మనకి విశ్వాసం అనేది చాలా డబల్ అవుతుంది ఈ నెలలో.
ఎండ తీవ్రత కూడా ఏప్రిల్ నెలలో ఎక్కువ ఉంటుంది మనకి తెలుసు. కానీ దేవుడు ఏదో రకంగా మనకు అన్ని విధాలుగా తప్పిస్తాడు. మనకు కావాల్సిన అవసరతలు కావచ్చు, మనకున్న ఇబ్బందులు కావచ్చు, అన్నిట్లకెళ్ళి కూడా దేవుడు విజయం ఇస్తాడు. చాలా అద్భుతంగా ఈ నెల అనేది మనకు గడుస్తుంది. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి దేవుని మీద ఎక్కువ ఫోకస్ చేసేటట్టు మనం అయిపోతాం. దేవుడు ఉంటే చాలు, ఇంకేమైనా కానీ. హల్లెలూయా. అలాంటి జీవితము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4-5 వచనాలు మన జీవితంలో నెరవేర్చబడాలని మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.